అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను చంపేస్తామంటూ ఎఫ్బీఐ మాజీ డైరెక్టర్ జేమ్స్ కామీ సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు. జేమ్స్ కామీ 86, 47 అనే పదాలను ఇన్స్టాలో పోస్ట్ చేసి డిలీట్ చేశారని, 47వ అధ్యక్షుడిని చంపడం అనే అర్థం వచ్చేలా ఆ రహస్య కోడ్ ఉందని తెలిపారు. దీంతో అతడి చర్యలపై అమెరికా సీక్రెట్ సర్వీస్ సంస్థలు దర్యాప్తు చేస్తున్నట్టు హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టీ నోయెం వెల్లడించారు. ఈ విషయంపై జేమ్స్ కామీ స్పందిస్తూ తాను బీచ్ వాక్ చేస్తున్న సమయంలో చూసిన శలల చిత్రాన్ని పోస్ట్ చేశానని, ఆ పోస్టును అధికారులు తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నాడు. ఆ నంబర్లను కొందరు హత్యలు చేయడానికి ఉపయోగిస్తారనే విషయం తనకు తెలియదని స్పష్టం చేశాడు. అమెరికా అధ్యక్షుడిని చంపాలనే ఉద్దేశం తనకెప్పుడూ లేదని, హింస అంటేనే ఇష్టం లేదని అన్నాడు. పోస్ట్ వల్ల తనపై అసంబద్ధమైన ఆరోపణలు వస్తుండడంతో దానిని డిలీట్ చేశానని కూడా తెలిపాడు జేమ్స్ కామీ. అయితే ఇంతకు ముందు కూడా ట్రంప్ని ఎన్నికల సమయంలో కూడా చంపడానికైతే ప్రణాళికలు జరిగాయి. చాలా మంది 2 సార్లు హత్య అటెంప్ట్ అయితే జరిగింది. ఒకసారి వచ్చేసి పెన్సిల్వేనియాలో ఇక్కడ బట్లర్ దగ్గర ఒక సమావేశం జరుగుతున్నప్పుడు ఈ చెవు దగ్గర ఆయన్ని పేల్చాలనుకున్నప్పుడు ఆ గుండు వచ్చి చెవికి తగిలింది. అలాగే అప్పుడు వెంటనే ఆయనకు ఉన్నటువంటి భద్రత వెంటనే స్పందించి హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళడం జరిగింది. మరొక దగ్గర కూడా సేమ్ ఇలాగే ఎలక్షన్ సమయంలోనే మరొక దొండగడ అయితే ఆయనపై కాల్పులు అటాక్ చేశాడు. అప్పుడు కూడా త్రుటిలో తప్పించుకున్నాడు. అయితే కొంచెం ఆయనపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. గెలవడానికి ట్రంప్ ఏమైనా ఎలాంటి ప్లాన్లు చేస్తున్నాడా అనే ఒక పుకారు కూడా వచ్చింది. వాటన్నింటినీ కొట్టిపారిస్తూ ఎవరైతే ఉన్నారో ఈయన భద్రతా సిబ్బంది మొత్తం అవన్నీ ఎంక్వైరీ చేసిన తర్వాత ఆయనపై చంపడానికే ప్రణాళికలు రచించారని అయితే తెలిసింది. మరి ఇప్పుడు ఈ 86, 47 అనేది అలా మర్డర్లకు వాడుతారని అంటున్నారు. మరి దీని గురించి ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి మరి జేమ్స్ కామీ దేని గురించి ఆలోచించి పెట్టాడో తెలియదు మరి.